దేశంలో జనాభా క్రమంగా పెరుగుతోంది. జనాభా పరంగా ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు భారత్లో యువ జనాభాకు కొదవలేదు. అయితే 2080 నాటికి భారత్లో జనాభా పెరుగుదల క్రమంగా ఆగిపోనుందని తాజాగా ఐఏఎస్పి సర్వే అంచనా వేసింది. దేశ జనాభా 190 కోట్లకు మించి పెరగకపోవచ్చునని ఐఏఎస్పి సర్వే సంస్థ వెల్లడించింది. జనాభా పరంగా భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. గత కొన్నేళ్లుగా దేశ జనాభా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో యువ జనాభా కూడా ఎక్కువగానే ఉంది. అయితే దేశంలో జనాభా పెరుగుదల క్రమంపై తాజా ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ పాపులేషన్ సర్వే అంచనాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. 2080 నాటికి దేశ జనాభా పెరుగుదల ఆగిపోతుందని ఐఏఎస్పి సర్వే అంచనా వేసింది. అంతేకాదు 2080 సంవత్సరం నాటికి దేశ జనాభా 180 కోట్ల నుంచి 190 కోట్ల రేంజ్లో స్థిరీకరణ జరగొచ్చని అభిప్రాయపడింది. గత 2 దశాబ్దాలుగా దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతోందని, ఈ అంశం ప్రభావంతోనే 2080 నాటికి దేశ జనాభా స్థిరీకరణ జరుగుతుందని ఐఏఎస్పి సర్వే వెల్లడించింది. ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ పాపులేషన్ అనే సంస్థ 1971 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇందులో దాదాపు 1100 మంది జనాభా శాస్త్రవేత్తలు, డెమోగ్రాఫర్లు భాగంగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి, పాపులేషన్ ఫండ్, పాపులేషన్ కౌన్సిల్, పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల సహకారంతో జనాభాతో ముడిపడిన అంశాలపై ఐఏఎస్పి అధ్యయనం చేస్తూ ఉంటుంది. తాజాగా దేశం జనాభాపై ఐఏఎస్పి సర్వే కీలక విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో సంతానోత్పత్తి రేటు 1.9గా ఉంది. ఇది రీప్లేస్మెంట్ లెవెల్ 2.1 కంటే తక్కువ. దేశ జనాభా పెరుగుదలలో వేగం తగ్గిన తీరుకు ఈ గణాంకాలు నిదర్శనాలుగా తాజా సర్వే చెబుతోంది. 2000 సంవత్సరంలో భారత్లో మొత్తం సంతానోత్పత్తి రేటు 3.5గా ఉండేదని, ఇప్పుడది కేవలం 1.9 లెవెల్కు పరిమితమైందని తాజా సర్వే వెల్లడించింది. అలాగే టీఎఫ్ఆర్ రేటు భారీగా తగ్గిపోయిందని ఐఏఎస్పి సర్వేలో వెల్లడైంది. దేశ జనాభా భవిష్యత్తులో గరిష్టంగా 200 కోట్ల లోపే ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. ఈ లెక్కన 2080 సంవత్సరం నాటికి 190 కోట్ల రేంజ్లో మన దేశ జనాభా పెరుగుదల ఆగిపోవచ్చని అంచనా వేసింది. దేశ ప్రజల అక్షరాస్యత స్థాయిలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకించి మహిళల అక్షరాస్యత శాతం బాగా పెరిగిందని, స్త్రీ పురుషులు సరిసమానంగా ఆర్థిక అభివృద్ధి, కెరియర్ పురోగతి కోసం పోటీ పడుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ఇక సంతానం విషయంలో భార్యల అభిప్రాయాలను సానుకూల కోణంలో స్వీకరించే వైఖరి భర్తల్లో ఏర్పడుతోందని తాజా సర్వే వెల్లడించింది. అధిక మంది పురుషులు కుటుంబ నియంత్రణ చర్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, గర్భనిరోధక సాధనాల వినియోగాన్ని పెంచినట్లు వెల్లడైంది. ఏ వయసులోగా సంతానాన్ని పొందాలి, ఎంతమంది సంతానాన్ని పొందాలి అనే దానిపై దంపతులు స్పష్టమైన క్లారిటీకి వస్తున్నారు. ఈ కీలక పరిణామాల ప్రభావంతోనే జనాభా పెరుగుదలలో వేగం తగ్గిందని ఐఏఎస్పి సర్వే వెల్లడించింది. సంతానం విషయంలో భార్యాభర్తలు తీసుకునే నిర్ణయాల ఫలితంగా చిన్న కుటుంబాల సంఖ్య పెరుగుతోందని ఐఏఎస్పి సర్వే వెల్లడించింది. ఐఏఎస్పి సర్వే అంచనా ప్రకారం దేశ అభివృద్ధి రేటుకు పూర్తి వ్యతిరేక దిశలో సంతానోత్పత్తి రేటు ఉంటుంది. నేటికి దేశంలోని నిరక్షరాస్యుల సంతానోత్పత్తి రేటు 3కు పైనే ఉంది. కానీ అక్షరాస్యుల్లో సంతానోత్పత్తి రేటు 1.5 నుంచి 1.8 రేంజ్కు పరిమితం కావడం సానుకూల అంశం. ప్రస్తుతం మన దేశంలో రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ 2.1గా ఉంది. అంటే ఒక మహిళ సగటున 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తోంది. ఒకవేళ సగటు సంతానోత్పత్తి రేటు దీన్ని మించి పెరిగిపోతే జనాభా పెరుగుతున్నట్లుగా భావించాలి. కానీ కేరళలో 1987 నుంచి 89 సంవత్సరాల వ్యవధిలోనే రీప్లేస్మెంట్ లెవెల్ బాగా తగ్గిపోయి 1.5కు చేరింది. ఆ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోయిన తీరుకు ఇది నిదర్శనం. పశ్చిమ బెంగాల్లోనూ సంతానోత్పత్తి రేటు చాలా వేగంగా తగ్గుతోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 2013లో 1.7గా ఉండగా 2023 నాటికి అది 1.3కు డౌన్ అయింది. అంటే సంతానోత్పత్తి రేటు 18% తగ్గిపోయింది. ప్రస్తుతం దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉంది. వీటి తరువాతి స్థానంలో ఢిల్లీ ఉంది. దేశంలో ఒకవైపు జననాల రేటు తగ్గుతుంటే మరోవైపు ప్రజల ఆయుర్దాయం క్రమంగా పెరుగుతోంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో జరుగుతున్న పురోగతుల వల్ల ప్రజల జీవిత
జీవిత కాలం పెరుగుతోంది. సగటున 60 ఏళ్లకు పైగా జీవించే వారి సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల వయోవృద్ధుల సంరక్షణ విషయంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ యువత వలసబాట పడుతుంటే ఇళ్లలో ఉండే వయోవృద్ధులను పట్టించుకునేవారు కరువవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వయోవృద్ధుల బాగోగులు చూసుకునే సంరక్షణ కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయని ఐఏఎస్పీ సర్వే వెల్లడించింది. గత 2 దశాబ్దాలుగా దేశంలో సంతాన ఉత్పత్తి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ పరిణామాలతో 2080 నాటికి దేశ జనాభా క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉందని ఐఏఎస్పీ సర్వే వెల్లడించింది. దేశ జనాభా 190 కోట్లకు మించి పెరిగే అవకాశం లేదని ఐఏఎస్పీ సర్వే స్పష్టం చేసింది.